ధనస్సు రాశి జాతకులకి జూన్ నెల మాస ఫలితాల భాగంగా గోచారిత్య గ్రహాల యొక్క అనుకూలతల వల్ల మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా స్వల్పమైన దోషం ఏంటిదంటే శనీశ్వరుడు ఇక్కడ మిశ్రమైన ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ప్రధానంగా కూడా శని భగవానుడు అర్ధాష్టమ శనిలో సంచారం చేయడం, ప్రధానంగా ఇక్కడంతా కూడా అర్ధాష్టమ శనిలో అంతా చతుర్థ స్థానంలో సంచారం చేయడం వల్ల దశమ భావ దృష్టితోటి అంతా కూడా దశమ దృష్టితోటి అంతా కూడా దృష్టి చూడడం వల్ల రాశినంతా కూడా దృష్టి పడతా ఉంది. తద్వారా మీకు అంతా కూడా విశేషమైన యోగం అంతా కూడా సిద్ధించడానికి, ప్రధానంగా అధికమైన ఖర్చులు విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. రాష్ట్రాధిపతి ఉచ్చస్థానంలో అష్టమ స్థానంలో సంచారం చేయడం విశేషమైన పుణ్యయోగం. 12 సంవత్సరాలకు ఒకసారి అంతా కూడా పుష్కర కాలానికి బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు జరుగుతుంది. దివ్యమైన యోగం పట్టబోతుంది. శనీశ్వర దోష నివారణార్థం ప్రతినిత్యం కూడా వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేయించడం, వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రాన్ని కానీ దేవాలయం కానీ దర్శనం చేసుకోవడం మాత్రం చేత దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి మంచి పుణ్యమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా విశేషమైన యోగం కోసం ప్రతినిత్యం కూడా శాంతి పూజలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం, అంగారకుడు ప్రీతికరంగా కందిపప్పు దానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడు ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా లభించడానికి, మీకంతా కూడా మహాలక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణలంతా కూడా లభించడానికి, స్థిరంగా మీకంతా కూడా మహాలక్ష్మీదేవి స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు చూస్తూ ఉంటారు. అధికంగా లాభాలంతా కూడా సిద్ధిస్తూ ఉంటాయి. ఖర్చులు కూడా విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఖర్చులంతా కూడా చూసుకుంటే వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం కోసం కావచ్చు, నూతన వ్యాపారంలో విస్తారం చేసుకోవడం కావచ్చు, ప్రధానంగా వివాహాది శుభకార్యాల కోసం కావచ్చు, గృహంలో మంచి శుభకార్యాల కోసం మంచి ఈ యొక్క శుభకార వ్యయమంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. భూమి సంపాదన పెరగడానికి కానీ, ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి కోసమైనా కానీ ఖర్చులు విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. టెక్స్టైల్ రంగంలో, ఆయిల్ బిజినెస్ లో, మరియు చూసుకుంటే ఈ యొక్క పప్పు దినుసుల యొక్క బిజినెస్ లో అంతా కూడా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కన్నా విశేషమైన పుణ్యయోగాలు అంతా కూడా పట్టబోతున్నాయి. దివ్యమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. గోచారిత్య బృహస్పతి సంచారం మేరకి ధనుసు రాశి జాతకులకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా జూన్ నెల మాసంలో ఈ యొక్క 18వ తారీఖు, 24వ తారీఖు, 26వ తారీఖు, 27వ తారీఖు, 29వ తారీఖులో అంతా కూడా మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు సిద్ధించడం కానీ, నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం వల్ల అధికంగా లాభాలు సిద్ధించడం కానీ, ఖర్చులు కూడా పెరగడానికి ఆస్కారం ఉంటాయి. మీరంతా కూడా అప్రమత్తంగా ఉండడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం వల్ల అఖండ లాభాలు సిద్ధించడానికి, ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ కారకుడు అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు వల్ల దివ్యమైన యోగాలంతా కూడా పట్టబోతున్నాయి. మీకంతా కూడా దాదాపుగా 5 సంవత్సరాల దాకా దివ్యమైన యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా బృహస్పతి మార్పు వల్ల ధనయోగ కారణం వల్ల దివ్యమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కాలసర్ప దోషంలో గ్రహస్థితి అంతా కూడా ఉంది కావున ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం, సుబ్రహ్మణ్య స్వామి వారికి అంతా కూడా ప్రీతికరంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల దివ్యమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. రాజయోగ ప్రాప్తి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. అన్నదానం చేయడం వల్ల పుణ్యప్రాప్తి వేస్తూ ఉంటుంది. బీదవాళ్లకు అన్నదానం చేయడం వల్ల, వస్త్రదానం చేయడం వల్ల, అనాథాశ్రమంలో పిల్లలకంతా కూడా పుస్తకాలు పంపిణీ చేయడం వల్ల దివ్యమైన యోగం అంతా కూడా పట్టబోతుంది. అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది. ఈ అదృష్ట కాలంగా మీరంతా కూడా పుణ్య కార్యక్రమాల కోసం వినియోగించండి. తద్వారా పుణ్యమైన యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రత్యక్షంగా పరమేశ్వరుడికంతా కూడా ప్రీతికరంగా మీరంతా కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు, ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో కానీ పుణ్యక్షేత్రంలో అంతా కూడా ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు ఆచరించడానికి ప్రయత్నం చేయండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రదోష కాలంలో అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అదృశ్య యోగం సిద్ధించడానికి చెరుకు రసంతో, దానిమ్మ రసంతో, మామిడి పళ్ళ రసంతో మరియు ద్రాక్ష రసంతో అభిషేకం చేయించడం వల్ల సకల గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. బిల్వార్చన చేయించడం వల్ల, బిల్వాలతోటి స్వామివారికి అంతా కూడా అర్చన చేయించడం వల్ల మాత్రం చేత మీకంతా కూడా అదృష్ట యోగం పట్టడానికి ఆస్కారం ఉంటుంది. సకల గ్రహ దోష నివారణార్థం మీ జన్మజాతకం ప్రధానమైన జాతకంగా ఉంటుంది కనుక జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జూన్ నెల మాసంలో విశేషంగా ఈ మాసంలో మీకంతా కూడా త్రిగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది. ప్రధానంగా బృహస్పతి, శుక్రుడు, బుధ భగవానుడు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయబోతున్నారు. శుక్రుడు అంతా కూడా యోగకారకుడు, లక్ష్మీ కారకుడు. బుధుడు అంతా కూడా వ్యాపార కారకుడు, ప్రధానంగా బుద్ధి ప్రదాత,
విద్యలో, ఉద్యోగంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మి కారకత్వం ఉంటుంది. ప్రధానంగా బృహస్పతి అంతా కూడా సంతాన కారకుడు, వివాహాది శుభకార్యాల కారణం. ప్రధానంగా గృహయోగ కారకుడు అంతా కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా ఈ 3 గ్రహాలంతా కూడా అనుకూలత పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా వీరంతా కూడా ఈ యొక్క జూన్ నెల మాసంలో అమావాస్య రోజున విశేషంగా ఆదివారం రావడం చాలా విశేషమైన రోజు. ఆదివారం అమావాస్య రావడం వల్ల వీరంతా కూడా విశేషమైన పుణ్య కార్యక్రమాలు ఆచరించండి. తిలలు దానం చేసుకోవడం కానీ, గోధుమలు దానం చేయడం కానీ, విశేషంగా బ్రాహ్మణోత్మకంతా కూడా పితృదోష నివారణార్థం గతించిన పితృదేవతలకు ప్రీతికరంగా తిలతర్పణాలు ఆచరించడం, ఈ యొక్క బ్రాహ్మణోత్మకంతా కూడా స్వయంపాక దానం చేయడం వల్ల, గోమాతకు సేవ చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. తిలతర్పణాలు, శ్రాద్ధకర్మలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తీర్థ స్నానాలు చేయడానికి ప్రయత్నం చేసుకోండి. మీకంతా కూడా జాతకరీత్యా ఏలినాటి శని ప్రభావం ఉన్న రాశులంతా కూడా చూసుకుంటే కుంభరాశి జాతకులకి ఏలినాటి శని ప్రభావం ఉంది. మేషరాశి జాతకులకి ఏలినాటి శని ప్రభావం ఉంది. మరియు మీనరాశి జాతకులకంతా కూడా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ప్రబలంగా ఉంటుంది. కావున శని గ్రహ దోష నివారణ తిలలు దానం చేసుకోవడం, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. తైలాభిషేకం చేయడం, పిప్పలాద ఋషి యొక్క చరిత్రను పారాయణం చేసుకోవడం, నలదమయంతి యొక్క చరిత్రను అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి స్థిరనివాసంగా ఉండడానికి మీరంతా కూడా మహాలక్ష్మీదేవి ఆవిర్భావ చరిత్రనంతా కూడా పారాయణ చేయండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కనకదార స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, మహాలక్ష్మీదేవి కవచాన్ని అంతా కూడా పారాయణం చేయడం, మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా చండీ హోమాది కార్యక్రమాలు, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కమలాత్మిక దేవి శాంతి పూజలు ఆచరించడం వల్ల, కమలాత్మిక దేవి ఆరాధనలో భాగంగా కమలాత్మిక దేవి మూలమంత్రంతో, తామర పూలతోటి, తేనెతోటి మరియు పరమాన్నంతో యజ్ఞమహోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి కరుణా కటాక్షం వీళ్ళంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మీకంతా కూడా పట్టబోతున్నాయి. విశేషంగా పుణ్యమైన గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉండడం, గోచారిత్య రాహుకాల దోషాలలో ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషంలో అంతా కూడా రాహుకేతు మధ్యలోనే మిగతా గ్రహాలంతా కూడా ఉన్నాయి. కావున గోచారిత్య కాలసర్ప స్తంభంలో ఉంది. కావున గ్రహదోష నివారణార్థం చండీ సప్తసతి పారాయణం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా అన్నదానం చేయించడం, గోమాత సేవ చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అతిచారంలో మార్పు, ఉచ్చస్థానంలో మార్పు వల్ల రాజయోగ ప్రాప్తి కలగడానికి విశేషంగా 5 రాశుల వాళ్ళకి రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా కర్కాటక రాశి జాతకులకి రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీ యొక్క మకర రాశి జాతకులకంతా కూడా రాజయోగ ప్రాప్తి, ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే కన్యా రాశి జాతకులకు కూడా అదృశ్య యోగం పట్టబోతుంది. మిథున రాశి జాతకులకు అంతా కూడా అదృశ్య యోగం పట్టబోతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకు కూడా అదృశ్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విశేషమైన ధన ప్రాప్తి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అనుకూలత వల్ల ధనస్సు రాశి జాతకులు కూడా అత్యంత శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. రాజ్య ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు నెరవేరడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మకర రాశి జాతకులకి సప్తమ స్థానంలో బృహస్పతి ఉచ్చ స్థానంలో మార్పు వల్ల శీఘ్ర కళ్యాణ యోగము, అదృష్ట యోగం పట్టడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. రాజకీయంగా కూడా మంచి పలుకుబడి పెరుగుతుంది. రాజకీయంగా కూడా మీకంతా కూడా రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అత్యంత శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. మరియు కుంభరాశి జాతకులు కూడా వ్యాపారంలో లాభాలు సిద్ధించడం కానీ, అధికంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా సిద్ధించడం కానీ, జీవితంలో ఊహించిన మార్పులు జరగడం కానీ ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అదృష్ట లక్ష్మి శ్రీనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మీనరాశి జాతకులకి పంచమస్త బృహస్పతి యోగం వల్ల రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా వ్యాపారంలో లాభాలు సిద్ధించడం కానీ, సంతానం లేని మనకి సంతాన యోగం, వివాహాది శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. స్థిరాస్తి లాభాలు, విశేషంగా గృహయోగ లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఏలినాటి శని ప్రభావంగా ప్రబలంగా ఉంటుంది. కావున మీనరాశి జాతకులంతా కూడా శాంతి పూజలు ఆచరించండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మేము చెప్పే జాతకాలన్నీ కూడా గోచారిత్య ఇవన్నీ కూడా చూసుకుంటే గ్రహయోగం అంతా కూడా ఏ రకంగా అనుకూలిస్తుంది, గోచారిత్య గ్రహాలంతా కూడా అనుకూలత ఏ రకంగా ఉంటుంది, గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఏ రాశి మీద ఎక్కువగా ప్రబలంగా చూపిస్తుంటాయి, ఏ దోషానికి ఏ పరిహారం ఆచరించాలని గోచార చక్ర వశాత్ అంతా కూడా నేను చెప్పడం జరిగింది.
ఈ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించాలి అని చెప్పేసి అనుకుంటే కనుక మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జన్మ జాతకంలో ఉండే దోషాలకంతా కూడా వేదిక జ్యోతిష ప్రకారంగా దత్తనాడి ప్రకారంగా మీకంతా కూడా జాతకం విశ్లేషణ చేసి మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. శీఘ్రంగా మీకంతా కూడా అదృష్ట యోగం పట్టడానికి మీకంతా కూడా శాంతి పూజలు ఆచరిస్తాము. మీ జన్మ జాతకాన్ని అంతా కూడా మా ద్వారా మీరు విశ్లేషణ చేయించుకోవాలనుకుంటే కింద కనపడే నెంబర్కి అంతా కూడా వాట్సాప్ చేయండి. మీరు అపాయింట్మెంట్ తీసుకోండి, జాతకాన్ని విశ్లేషణ చేయించుకోండి. తద్వారా మీకు అంతా కూడా తగు పరిష్కారం అంతా కూడా దొరుకుతుంది. రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మా యొక్క ఛానల్ అంతా కూడా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, హైప్ కూడా చేయండి. తద్వారా మీకు అంతా కూడా మంచి శుభమైన వార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట లక్ష్మి శ్రీనివాసంగా ఉండడానికి మాకంతా కూడా మీ యొక్క సహకారం అంతా కూడా ముఖ్యంగా ఉంటుంది. కావున నేను చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. మంచి శుభమైన వార్త వింటారు. హనుమతే శ్రీరామదూతాయ నమః.